ఈ తీర్పు రేపు భవిష్యత్తులో దేశ చరిత్రలో స్పీకర్ వ్యవస్థని ఒక సెట్రైట్ చేసేటువంటి తీర్పు రాబోతా ఉన్నది. ఒక మైల్ స్టోన్, ఒక ల్యాండ్ మార్క్ తీర్పు రాబోయేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. నిజంగా కూడా అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. అంటే స్పీకర్కి ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దు. ఇప్పుడు అందులో ఈ మణిపూరు కిటోవా కేసు ఏదో కేసు ఉంది. ఆ కేసులో త్రిసభ్య ధర్మాసనం బెంచ్ ఒక ఆదేశాలు జారీ చేస్తారు. స్పీకర్ మీద విచారణ ఏమంటారు, ఆ న్యాయ సమీక్ష చేసేటువంటి అధికారం లేదు అని చెప్తూనే ప్రత్యేక పరిస్థితుల్లో చేయొచ్చు అన్నటువంటి విధానాన్ని కూడా అందులో వాళ్ళు పొందుపరిచారు. ఆ విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇట్లా సుదీర్ఘ వాదనలు అయితే జరిగినాయి. రేపు మరి ఏప్రిల్ 2 తారీఖు నాడు ఏ రకంగా వాదించబోతా ఉన్నారు స్పీకర్ తరఫు న్యాయవాది కానీ మిగతా ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కానీ, ఆ వాదనతోటి సుప్రీంకోర్టు బెంచ్ ఏకీభవిస్తుందా లేకపోతే విభేదిస్తుందా, ఏం జరగబోతా ఉంది అనేది మాత్రము రేపు ఏప్రిల్ 2 తారీఖు నాడు తేలనున్నది. ఏది ఏమైనా ఒక సంచలనమైనటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మరి ఎమ్మెల్యేల పైన వేటు వేస్తారా? నిజంగా కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన గతంలో చాలామంది స్పీకర్స్ ఉన్నారు, కానీ ఎవరి మీద ఇంత నెగిటివిటీ కానీ ఏ స్పీకర్ కానీ ఈ రకంగా రాజ్యాంగం తుంగలో దొక్కేటువంటి వ్యవహారం లెక్క ఉన్నట్టుగా కనబడతలేదు ఎక్కడ కూడా. కానీ వీరు మాత్రము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి రేపు ఏ రకమైనటువంటి స్టెప్స్ ఉండబోతా ఉన్నాయి అనేటువంటి అంశం మీద. రైట్, ఇక ఒకసారి ఇది మొత్తం చదివేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం మీకు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పైన దాఖలైన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనము ఈ కేసును పరిశీలించింది. విచారణలో జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ధర్మాసనం పలు ప్రశ్నలు కూడా సంధించింది. పార్టీ ఫిరాయింపుల పైన చర్యలు తీసుకోవడానికి ఎంత సమయం ఉండాలి, పదవీ కాలం పూర్తయ్యే వరకు వేచి చూడడమే రీజనబుల్ టైం అవుతుందా, మొదటి ఫిర్యాదు నుంచి ఇప్పటి వరకు ఎంత సమయం గడిచింది, ఇక్కడ ఒక కీలక అంశం కూడా ఆయన మాట్లాడిండు. ఏమన్నారు అసలు ఇక్కడ ఎవరు మన స్పీకర్ తరఫు న్యాయవాది మాట్లాడుతా ఏమన్నాడు, అసలు స్పీకర్కు సమయమే ఇవ్వలేదు అని చెప్పారు. స్పీకర్కు సమయమే లేదు, స్పీకర్కు పిటిషన్ ఇచ్చారు. పిటిషన్ ఇచ్చినాక ఎమ్మటే పోయి వీళ్ళు హైకోర్టులో కేసు వేసిర్రు అని చెప్పారు. కానీ వీళ్ళు క్లియర్గా చెప్పారు, స్పీకర్కి మేము ఇచ్చినాక ఫస్ట్ దానం నాగేందర్ మీద పిటిషన్ ఇచ్చినాము. ఆ పిటిషన్ ఇచ్చినాక తర్వాత మిగతా 2 ఎమ్మెల్యేలు పోతే ఆ 2 ఎమ్మెల్యేల మీద పిటిషన్ ఇచ్చినాము. అయినా కానీ దాదాపు 4-5 వారాలు గడిచినా కానీ స్పందించకపోతే మేము అప్పుడు హైకోర్టులో వెళ్ళి రిట్ పిటిషన్ వేయడం జరిగింది. అంతకుమించి మేము ముందే ఇలా సమయం లేదని కాదు. అసలు స్పీకర్కు ఎట్లా ఉంటుంది, ఎన్ని రోజుల లోపల ఇవాళ స్పీకర్కు పిటిషన్ ఇచ్చినప్పుడు అంటే స్పీకర్కు పిటిషన్ ఇచ్చిన వెంటనే నోటీసులు జారీ చేయాలి. సదరు ఎమ్మెల్యేకి నోటీసు జారీ చేసి బాబు నువ్వు 7 రోజుల లోపల 7 డేస్ లోపల నాకు సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఆ సమయం ఇవ్వాలి. కానీ ఈయన 7 రోజులు కాదు కదా, 7 వారాలు అయినా కానీ ఆయన స్పందించలేదు. చివరికి ఎప్పుడు ఇచ్చింది తెలుసా నోటీసులు? వీళ్ళు ఎప్పుడైతే ఈ హైకోర్టు అయిపోయింది, హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టులో ఎప్పుడైతే వీళ్ళు ఎస్ఎల్పి వేసిర్రో, స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిర్రో, స్పెషల్ లీవ్ పిటిషన్ జనవరి 15 తారీఖు వేస్తే వీళ్ళు జనవరి 16 తారీఖు నాడు నోటీసులు సర్వ్ చేసిండు స్పీకర్ గారు. 16 తారీఖు నాడు నోటీసులు సర్వ్ చేసారు. అంటే 15 తారీఖు పిటిషన్ ఇస్తే 16 తారీఖు నాడు వేసారు. అంటే అప్పటిదాకా మార్చిలో వీళ్ళు పిటిషన్ ఇస్తే మార్చివా, ఏప్రిల్వా, మేవా, జూన్వా, జూలైవా, ఆగస్టువా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబరు, డిసెంబరు, జనవరి, అంటే ఎన్ని నెలలు అవుతుంది? దాదాపు 11 నెలలు. సంవత్సరం తర్వాత స్పీకర్ గారికి మెలకొచ్చింది. సమయం దొరకలేదు స్పీకర్ గారికి. ఈ విషయాన్ని కూడా నిన్న వారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని చెప్పినప్పుడు మీరు ఎప్పుడు నోటీసులు సర్వ్ చేసిరు ఫస్ట్ నోటీస్ అన్నప్పుడు ఈయన బీఆర్ఎస్ తరఫున న్యాయవాది ఆర్ఎం సుందరం కూడా చెప్పడం జరిగింది. మేము పలానా డేట్ రోజు మార్చి 25 తారీఖు సంథింగ్ ఏదో ఒక డేట్ చెప్పారు. ఆ డేట్ రోజు ఇచ్చినామంటే సంవత్సరం అయిపోయింది కదా, వార్షికోత్సవం కూడా అయింది కదా, ఇంకా సమయం దొరకలేదా, ఎందుకింత ఆలస్యం అని చెప్పేసి సీరియస్ అయ్యాడు. ఆ విషయాన్ని రాయలే పత్రికలు. చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇట్లా నిన్న చాలా ఆసక్తికరమైనటువంటి కీలకమైనటువంటి పరిణామాలు జరిగినాయి. ఏదేమైనా ఏప్రిల్ 2 తారీఖు నాడు ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా ఉన్నది.